శివానంద స్వామి. ఈ వైసీపీ చేసినటువంటి దాడులు అనేవి మామూలుగా లేవండి. వీరు చేసినటువంటి దాడులు అనేటటువంటి వాటికి పరిహారం అనేది కూడా లేకుండా పోయింది. ఎంతటి పాపపు పనులు, ఎంతటి నీచపు పనులు, ఇటువంటి పనులు రాక్షసులు కూడా చేసి ఉండరు. రాక్షసులను మించినటువంటి వారు ఈ వైసీపీ నాయకులు. మనము చూస్తే మొన్నటి వరకు లడ్డు కల్తీ అని చెప్పేసి బాధపడ్డాం. కానీ అంతకంటే ఘోరమైనటువంటి కల్తీ ఏదైనా జరిగిందంటే అది భూ వరాహస్వామి దేవాలయం. సాక్షాత్తు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి దేవాలయానికే కన్నం వేసినటువంటి కన్నింగ్ దొంగలు ఎవరైనా ఉన్నారంటే, కన్నింగ్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మొత్తానికి చెప్పాలంటే ఒక విషయం లోపల ఈ జగన్ రెడ్డే పెద్ద కన్నింగ్ రెడ్డి. తిరుమలలో మొట్టమొదటి స్థానం వరాహస్వామిది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వరాహస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టారు అంటే ఇంతకంటే మహాపాపము, ఇంతకంటే మహా అపచారము లేదు. ఈ దరిద్రులు చేసినటువంటి పాపాలకు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. మరి మీరు చేసినటువంటి పాపాలు అన్ని కాదు, అటువంటి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అరిష్టము. ఈ అరిష్టం తొలగాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలన్నా కూడా తక్షణమే ఈ యొక్క కారణానికి, ఈ యొక్క విగ్రహాన్ని తొలగించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి వచ్చే విధంగా కఠినమైనటువంటి శిక్షలను విధించాలా. ఇటువంటి తప్పిదాలు మరెన్నడూ జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అనేటివి జరగవు అని చెప్పేసి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నామంటే ఒక నియమము, ఆచారం అనేది ఉంది. ఏ రోజన్నా పాటించారా? ఏ రోజన్నా మీరు సతీ సమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? అయ్యా జగన్ గారు మీరేమో మీ భార్యతో రారు, అమ్మ రోజా గారు మీరేమో మీ భర్తతో రారు. ఆయనేమో భార్యతో రాడు, ఈమెనేమో భర్తతో రాడు. ఒక్కసారి వీళ్ళిద్దరు కలిసి వస్తారు. ఏంటో మాకు అర్థం కావట్లేదు, సందిగ్ధంగా ఉన్నాము. ఫస్ట్ మీ ఆచారాలు వ్యవహారాలు పాటించండి, తర్వాత చెప్తురు మీరు దేవాలయ నిర్మాణం చేశారు లేకుంటే దాడులు చేశారు అనేది హిందూ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది. మీ యొక్క చేసినటువంటి మాటలకు, మీరు చేసినటువంటి పనులకు వెంకటేశ్వర స్వామి ఆయన సంఖ్యకు తగ్గట్టుగా మీకు సీట్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల లోపల ఆ సీట్లు కూడా దక్కవు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, మేము హిందువులము అని అంటున్నారుగా జగన్ రెడ్డి గారు. ఆ రోజు రథం దగ్ధమైనప్పుడు ఎక్కడ పోయారు మీ హిందుత్వము? ఆ రోజు శ్రీరాముడి ఫిరఫ్ తల్లో పెట్టుకొని తల్లడిల్లిపోయింది హిందూ సమాజం మొత్తము. ఆ రోజు మీకు హిందుత్వం గుర్తుకు రాలేదా? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం అని. ముందు మీరు నామాన్ని పెట్టుకోవడం నేర్చుకోండి, సనాతన ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు హిందువును అని చెప్పడం నేర్చుకోండి. ఈ పక్కన వస్తే హిందువుని అంటారు, మరో పక్కన పోతే క్రైస్తవుని అంటారు. ఇదేమి హిందుత్వం అండి? ఫస్ట్ వీరు ఎక్కడ ఏ జాతిలో ఉన్నారన్నటువంటి స్పష్టత, అవగాహన మీకే లేదు. ఆ అవగాహన వచ్చాక హిందూ ధర్మం గురించి మాట్లాడండి. మీరేమైనా మాట్లాడుకోవాలంటే జెరూసలేం గురించో లేకుంటే మీ ప్రభువు గురించో మాట్లాడండి. కానీ తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసేటట్టు హిందుత్వాన్ని వాడుకుంటామని చూస్తే మాత్రం హిందూ సమాజము ఎప్పటికీ కూడా స్వాగతించదు. వెంకటేశ్వర స్వామితో కానీ సనాతన ధర్మంతో కానీ ఆటలు ఆడవద్దు. గతంలో ఆటలు ఆడిన వారిని, వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకున్న వారిని మనం చూసాము. ఒక ఆయన గతంలో ఇలాగే అన్నారు, 7 కొండలను 2 కొండలు చేస్తామని చెప్పేసి. 2 కొండలు చేస్తామన్నటువంటి ఆయన ఎక్కడ పోయినాడో అందరూ చూశారు. ఈ యొక్క 3 నామాల్లో ఒక నామాన్ని తీసేస్తామన్నటువంటి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కూడా బాగా సమాజం చూస్తూ ఉంది. ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకోండి. కేవలం ఓట్ల కోసమే హిందువులను మభ్య పెడతాము అంటే అదే హిందువులు మిమ్మల్ని మట్టి పెడతారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. అయ్యా జగన్ రెడ్డి గారు గత మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒకానొక రోజు సాక్షి కథనం లోపల మీ యొక్క ప్రభువు, అదే మీ ఏఫ్ఐ గురించి ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి 3 రోజుల పాటు ప్రభువా క్షమించు అన్నారు కదా. ఈ రోజు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? మీ బుద్ధి మందగించిందా అని అడుగుతున్నాము. కేవలం ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని అపహారం జరిగిపోయిందే, తప్పు జరిగిపోయిందని చెప్పేసి 3 రోజులు గగ్గోలు పెట్టి క్షమించండి ప్రభువా అని చెప్పేసి వేడుకున్నారు. మరి ఈ రోజు లడ్డు కల్తీ జరిగింది, దేవాలయ విమాన గోపురాలపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు. 1, 2 కాదు, మీ పాలనలో చేసినటువంటి అపరాధాలకు కొదువే లేదు. ఏ ఒక్క రోజైనా క్షమించు వెంకటేశ్వర, క్షమించు గోవిందా అని వేడుకున్నారా? అసలు మీకు వేడుకోవడానికి నోరే రావట్లేదే. మీరు హిందుత్వం గురించి చెప్పేది, మీరు హిందుత్వం గురించి మాట్లాడతారా? మీరు సనాతన ధర్మవాద. ఒక దేవాలయానికి వస్తే ఏ విధంగా రావాలో కూడా తెలియదు, కానీ ఒక చర్చికి పోతే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా పోతారు. ఇంకెప్పుడు కూడా హిందువులను మభ్య పెట్టే విధంగా నేను హిందువునని కానీ, నేను సనాతన ధర్మవాదినని కానీ, వెంకటేశ్వర స్వామి భక్తుని కానీ అని చెప్పి ఎప్పుడు చెప్పకండి. మీరు చెప్తారు మీ మతం ఏందని అడిగితే మానవత్వం అని చెప్తారా? ఏం బుద్ధి ఉందా మీకు? ఏమైనా తలలో బుద్ధి అనేది పని చేస్తుందా? మతానికి మానవత్వానికి అంటపెడతావేంటయ్యా? నీవు ముందు ఎందుట్లో ఉన్నావనేటువంటి
క్లారిటీ అనేది నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీకి రా. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి గత కాలంలో ఎందరో మహానుభావులు వచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చారు. ఆయన ఒప్పుకున్నారు, నేను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, స్వామి మీద గౌరవంతో స్వామి దర్శనానికి వచ్చాను అని చెప్పినటువంటి విషయము ప్రపంచం మొత్తం తెలుసు. ఎందరో మహానుభావులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు వాళ్ళకి లేని బాధ నీకేంటయ్యా?